హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణ రైతులకైతే శుభవార్త అయితే రావడం జరిగింది. తెలంగాణ రైతు భరోసాకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చింది. మీకు తెలంగాణ రైతు భరోసాకు సంబంధించి ఎన్ని ఎకరాల రైతులకి ఎప్పుడు జమ అవుతాయి అనేది అయితే నేనైతే ఈ వీడియోలో పూర్తి సమాచారం అయితే ఇస్తాను. మీరు కనుక మన ఛానల్కి మొదటిసారి వచ్చినట్లయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోని అయితే కింద కామెంట్ అయితే చేయండి. అలాగే ఇంకా టాపిక్లోకి వెళ్తే తెలంగాణ రైతులకైతే పెట్టుబడి సహాయం అయితే చాలా లేట్ అవుతుందని అయితే చాలామంది రైతులు అయితే చెప్తున్నారు కదా. సో రైతు భరోసాకు సంబంధించి అయితే ఒక క్లారిటీ అయితే వచ్చేసింది. మనకి ప్రభుత్వం అయితే రైతు భరోసా ఎవరికి అమలు చేయాలనేది అయితే ఇన్ని రోజులు అయితే ఆలస్యం అయితే చేసింది. దానికి సంబంధించి కూడా మనకైతే ప్రభుత్వం అయితే రైతుల దగ్గర నుంచి అభిప్రాయాలు అయితే తీసుకుంది. సో అభిప్రాయాలు తీసుకొని కూడా మనకైతే ఇప్పటికే నెల రోజులైతే అయిపోతుంది. సో మనకు ప్రభుత్వం అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల ప్రకారం మనకైతే ప్రస్తుతం రెండో విడత రుణమాఫీ అయితే చేస్తుంది. మూడో విడత రుణమాఫీ అయితే చేయడం జరుగుతుంది. రేపైతే మూడో విడత రుణమాఫీ మనకి ఉదయం 10 గంటల వరకు అయితే ఈ మూడో విడత రుణమాఫీ కూడా పూర్తి అయితే అవుతుంది. ఈ మూడో విడత రుణమాఫీలో అయితే మనకైతే 15 లక్షల మంది రైతులకు అయితే రుణమాఫీ అయితే అవ్వడం జరుగుతుంది. దీంట్లో 1,50,000 నుంచి 2 లక్షల వరకు అయితే ఈ రుణాలు అయితే క్లియర్ అయిపోతాయి. అంటే 2 లక్షల కంటే ఎక్కువ ఉన్న వాళ్ళకు కూడా 2 లక్షల వరకు అయితే రుణమాఫీ అయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. మనకి ఈ రుణమాఫీ ప్రక్రియ పూర్తవగానే మనకైతే 16వ తారీఖు నుంచి అయితే రైతు భరోసా పథకం అయితే అమలు చేయడం అయితే జరుగుతుంది. మనకైతే రైతు భరోసా పథకం కూడా మనకైతే తొందరలోనే అమలు చేస్తారు. ఇక్కడ చూసుకుంటే ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న ఆ రుణమాఫీ ప్రక్రియ అయితే మనకి ఇక్కడ చూసుకుంటే ఆగస్టు 15 నాటికైతే 2 లక్షల రైతులకి అంటే 2 లక్షలు ఉన్న వాళ్ళకైతే రుణమాఫీ అయితే అయిపోతుంది. ఇంకా దీని తర్వాత మనకైతే ఎలాంటి రుణమాఫీ ప్రక్రియ అయితే ఉండదు. ఒకవేళ నిజమైన అర్హులు ఉంటే మాత్రం వాళ్ళు కూడా రుణమాఫీ చేసుకోవడానికి 1 నెల టైం ఇస్తామని కూడా చెప్పారు కదా. సో వాళ్ళు కూడా ఎలా రుణమాఫీ కాని వాళ్ళు ఏం చేయాలనేది కూడా నేనైతే మన వీడియోలో అయితే చెప్తాను ఖచ్చితంగా. సో మీకు కనుక ఒకవేళ రుణమాఫీ ప్రక్రియ పూర్తయితే మాత్రం ఖచ్చితంగా కింద అయితే కామెంట్ అయితే చేయండి. అలాగే మనకి ప్రధానమంత్రికి సంబంధించి మనకి ఒక్కొక్కరికి అకౌంట్లోకి అయితే 2,000 18వ విడత డబ్బులు కూడా పడుతున్నాయి. అయితే మనకి ఈ నెల మనకి రైతు భరోసా అలాగే ప్లస్ పీఎం కిసాన్కి సంబంధించి 2,000 కూడా మన ఖాతాలలో అయితే డబ్బులు అయితే ఖచ్చితంగా జమ అవుతాయి. మనకి రైతు భరోసా అయితే ఎకరం నుంచి 3 ఎకరాల లోపు రైతులకైతే మనకి 16వ తారీఖు లేదా 17వ తారీఖు అయితే డబ్బులు అయితే మీ అకౌంట్లలో అయితే జమ అవుతాయి. అంటే 3 ఎకరాలు ఉన్న రైతులకి 22,500 రూపాయలు అయితే ఖచ్చితంగా మీ ఖాతాలలో అయితే జమ అవుతాయి. అలాగే ఎకరం ఉన్న వాళ్ళకి 7,500 రూపాయలు. ఇదైతే ప్రభుత్వం నుంచి అయితే ప్రస్తుతం ఇచ్చిన శుభవార్తగా చెప్పుకోవచ్చు. రైతు భరోసా అయితే నిజమైన రైతులకు ఇవ్వాలని చెప్పేసి మనకి ఎకరం నుంచి 10 ఎకరాల లిమిట్ అయితే పెట్టే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. మీరు కూడా కింద కామెంట్ అయితే చేయండి. రైతు భరోసా పథకం ఎన్ని ఎకరాల వాళ్ళకి అమలు చేస్తే బాగుంటుంది, అంటే 10 ఎకరాల వరకు ఇస్తే బాగుంటుంది, 20 ఎకరాల వరకు ఇస్తే బాగుంటుంది అనేది కింద ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. అలాగే ఈ రైతు భరోసా పథకానికి గవర్నమెంట్ ఉద్యోగస్తులు ఉండాలా, అర్హులుగా ఉంచాలా లేదనేది కూడా కింద కామెంట్ అయితే చేయండి. అంటే ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్న వాళ్ళని తీసేయాలా లేదు, ఎకరం 10 ఎకరాల లోపు ఉన్న రైతులు ఎవరికైనా కానీ రైతు భరోసా ఇవ్వాలా లేదనేది అయితే కింద ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. అలాగే మనకి ఇంకో శుభవార్త, పీఎం కిసాన్ కూడా మనకి 18వ విడత డబ్బులు అయితే వచ్చేస్తున్నాయి. మనకి ఈ నెలాఖరులోపు ఈ 18వ విడత డబ్బులు కూడా ప్రతి ఒక్క రైతుకి అర్హులు ఉన్న రైతులు ఉంటారు కదా, వాళ్ళకి ఇంతకుముందు వచ్చిన రైతులు వాళ్ళకు కూడా ఖచ్చితంగా ఈ రైతు పీఎం కిసాన్ డబ్బులు కూడా ఖచ్చితంగా మీ ఖాతాలలో అయితే జమ అవుతాయి. మనకి ఈ నెలలో నుంచి అయితే మనకి పీఎం కిసాన్ అలాగే రైతు భరోసా అలాగే రుణమాఫీ ప్లస్ ఇంకా మనకేంటి ఆసరా పెన్షన్లు కూడా ప్రభుత్వం అయితే పెంచుతున్నట్లుగా తెలుస్తుంది. ఆసరా పెన్షన్లు కూడా ఈ నెల నుంచి అయితే వచ్చేస్తాయి. సో ప్రతి ఒక్క రైతుకైతే ఆగస్టు నెలలో అయితే మంచి శుభవార్త అయితే జరగబోతుంది. మనకైతే ఈ రైతు భరోసా పథకం అయితే మనకి 16, 17, 18 ఈ 3 రోజులలో రైతు భరోసాకు సంబంధించి డబ్బులు అయితే మన ఖాతాలలో జమ అవుతాయి. మనకైతే ప్రభుత్వం అయితే 50,000 మంది రైతుల దగ్గర నుంచి అయితే అభిప్రాయాలు అయితే తీసుకుంది, అంటే ఎన్ని ఎకరాల లోపు రైతులకు ఇవ్వాలని చెప్పేసి. సో చాలామంది ప్రభుత్వం దగ్గరికి వచ్చిన సమాచారం ప్రకారం 10 ఎకరాల లోపు రైతులకైతే రైతు భరోసా అమలు చేయాలని అయితే ప్రభుత్వం అయితే నిర్ణయం అయితే తీసుకున్నట్లుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి కూడా రేపైతే మనకి పూర్తి ఒక స్పష్టత అయితే వస్తుంది. అంటే మనకి రుణమాఫీ ప్రక్రియలో రైతు భరోసాకు సంబంధించి కూడా మనకైతే అప్డేట్ అయితే చెప్తారు కాబట్టి సో మీరైతే ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే మాత్రం ఒక లైక్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.